నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. సభ్యత్వం సుసంపన్నం చేసుకుని ఆత్మవిశ్వాసం కలిగిన కార్యకర్తలకు శిక్షణతో పార్టీని పటిష్టం చేద్దాం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి. సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం జిల్లా మాజీ అధ్యక్షులు గట్టు యాదవ్ అధ్యక్షతన జిల్లా పార్టీ కార్యాలయములో జరిగింది. ఇట్టి సమావేశములో ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాస్ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు ఇన్ఛార్జ్ మెట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ, తెలంగాణ అస్తిత్వానికి రక్షణ కవచంగా నిలిచే కార్యకర్తల సమూహంగా సభ్యత్వ నమోదు జరగాలని పిలుపునిచ్చారు. పార్టీ పట్ల ప్రజల పట్ల మీకు ఉండేటువంటి ఆ స్ఫూర్తిని నేను అభినందిస్తూ, మనం అంతా చేసి కోల్పోయినాం. కేసీఆర్ ప్రజలకు అంతా చేసి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని కోల్పోయినాం. ఇక్కడ మనం జిల్లాలో అద్భుతంగా చేసి మనం కోల్పోయినాం అనేటువంటి భావన మీ అందరిలో చాలా బలంగా ఉంది. కాబట్టి కసి మీద ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తారో చూపిద్దామన్నా, కానీ దానికి నిర్మాణం అనేది చాలా చాలా అవసరం. గతంలో చేసిలేమా నిర్మాణం మన పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ చేసుకుంటూనే వచ్చినాం. ఈసారి మాత్రమే గ్యాప్ ఇవ్వండి. 2022 చేస్తే ఇప్పుడు మనం చేస్తున్నాం 5 ఏళ్ల గ్యాప్. మెంబర్షిప్ చేస్తూ వచ్చినాం ప్రారంభం నుంచి. అందులో చేసినటువంటి దాంట్లో సంఖ్యాపరంగా మనకు వేరు ఉన్నా కూడా ఒక్కో నియోజకవర్గంలో నెత్తినేసుకొని చేసేటువంటి టీం ఎప్పుడు కూడా పరిమితంగానే ఉంటుంది. మిగతా వాళ్ళు ప్రమాణంతో పాటు వస్తుంటారు, ముఖ్యమైన కార్యక్రమాలు పాల్గొంటుంటారు. కానీ పోయినసారి రాష్ట్రంలో పోటీ పడి మెంబర్షిప్ చేయించింది. పార్టీ ఆదేశం అట్టుకునేప్పుడు రెండోది ఏంటంటే సభ్యత్వం ఉంటే పార్టీ తరఫున మనం చేయించుకునేటువంటి ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో అది కార్యకర్తలకు రక్షణగా ఉండాలనేటువంటి భావన ఉంది. కాబట్టి యాక్సిడెంట్ అయితే, అదేవిధంగా మరణం సంభవిస్తే దురదృష్టవశాత్తు పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉండేది. కాబట్టి మనం కూడా వీలైతే ఎక్కువ సభ్యత్వం చేసాం. ఎవరికి ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, కొంత ఉపయోగపడుతుంది అనేటువంటి ఉద్దేశంతో మన నియోజకవర్గంలో 70,500 ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కేసీఆర్ సహచరులు, తెలంగాణ రాష్ట్రంలోనే కేసీఆర్తో అడుగులు వేసి తొలినాలలో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మిస్తూనే ఈ పాలమూరు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్ జెండాను నాటిన మొదటి నాయకుడు, జిల్లా ఉద్యమ నిర్మాత, ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నాకు వారితో పరిచయం చాలా తక్కువ, కానీ ఈ వారం రోజుల్లోనే వారితో పెరిగిన అనుబంధం ఎక్కువ. నిరాలంతుడు, మానవతావాది, సింపుల్ గా రాజకీయాలు చేయడంలో ఇష్టం ఉన్నట్టు అనిపించిన నాయకుడు. నేను కూడా కమ్యూనిస్టు దేవుడు నుంచి వచ్చిన వాడే కాబట్టి ఎంతో సార్లు బాగా మంచి వారి ప్రాంతంలో పనిచేయటం నేను గౌరవంగా భావిస్తున్నాను, సంతోషంగా కూడా ఉన్నా. పనిచేసుకోవడానికి అవకాశం దొరికిందని చెప్పేసి అనుకున్నాను. నా పేరు మెట్టు శ్రీనివాసు, నేను వరంగల్ వాసిని. నేను పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నా. సార్ నాకు 3 జిల్లాల ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను ఇంతకుముందు రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ గా కొన్నింటిని గవర్నమెంట్ టైం చైర్మన్ గా 2 సంవత్సరాలు పనిచేశాను. గద్వాల, నగర కర్నూలు, వనపర్తి జిల్లాల సభ్యత్వ నమోదు కమిటీలు, శిక్షణ వీటి కోసం నేను మీతో కలిసి 3 నెలలు ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించాను. కాబట్టి ఇట్లాంటి జిల్లాలో ఇట్లాంటి నాయకత్వాల మధ్య పనిచేస్తున్నప్పుడు నేను ఏమైనా మాట్లాడుతున్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు అయితే, నా భాష కానీ ఏదైనా ఉంటే దాన్ని మళ్ళీ పెద్దలు మీకు వివరించి చెప్తారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది ఇక్కడ స్టేజ్ మీద చాలా మంది పేర్లు ఇచ్చారు.
ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.